చెప్పారే ఒడవడికేటువంటి విధానమే ఆవిడలాయి అరుణేనో బాబాయ్ ఈరోజు ఆశ్రమంలో స్వామివారికి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఈ గోపికలందరూ కూడా అడుగుతున్నారు, మా పూర్వీకులు ఎవరైతే ఈ విధానాన్ని పాటించలేదో అటువంటి విధానాన్ని మేము పాటించము. మా పూర్వీకులు ఏ విధానాలు పాటించారో భక్తి మార్గంలో అవే విధానాలు మేము పాటిస్తాము స్వామి. అంటే మాకు సనాతన ధర్మము అంటే మన పూర్వీకులు ఒక బాటలో నడిచారు. ఇది ఆచార్యులు గారు పెట్టింది కాదు. పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో, రామానుజాచార్యులు వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్దలు కూడా నిర్ణయం చేశారు. ఏమని నిర్ణయం చేశారు? ఎవరైతే ఈ శరీరము, ఈ ఎముకలు, ఈ జీవులతో సహా ఉత్తమ లోకాలకి పరమపదానికి వెళ్ళే మార్గం ఏమైనా ఉందా? శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ ఎముకల గూడులోంచి జీవుడు వేరయ్యి ఆ జీవుడిని ఉత్తమ మార్గాన్ని చూపించే స్వామిలోకి ఇచ్చే మార్గము ఏంటి అంటే శ్రీ వైష్ణవం తప్ప ఇంకొకటి లేదు. కేవలము శ్రీ వైష్ణవ మార్గంలోనే స్వామిని మనం చేరుకోగలము. ఇది ఖచ్చితము, దీనికి ఇంకా రాసివచ్చు అని మన పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు చెప్పినదే మేము అనుకరిస్తాము అని ఆ గోపికలందరూ కూడా చెప్తున్నారు. అయితే స్వామి అన్నారు, ఏమయ్యా 25 రోజుల పాటు చల్లనక వేడిలనక చన్నీళ్ళనక స్నానాలు చేసి తెల్లవారుజాము ఆ చీకటిలో ఆ చీకటి పూజ అన్నట్టుగా అయిపోయింది. తెల్లవారుజాము రావడం 25 రోజుల పాటు వరుసగా కొంతమంది తుమ్ముతుంటారు, కొంతమంది తగ్గుతుంటారు. అయినా సరే ఓడ్చుకొని ఆ విధంగా 25 రోజులు పూర్తి చేశారు. చాలా సంతోషం. ఈ ఆనందంలో నాకు కొన్ని చెప్పాలని ఉంది, మీకు ఏం కావాలో కోరుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ వారు సింహాసనం మీద కూర్చొని అడుగుతున్నారు. గోపికలు ఇంకా తెలియని వారు ఇవాళ మామూలుగా ఈ క్లాసులో విన్నపం చేసుకున్న తర్వాత మనందరూ మన కోరికలు చిట్టా పెడతాం. సహజంగా ఆ కోరిక అవ్వాలి, ఈ కోరిక అవ్వాలి, ఇది కంప్లీట్ అవ్వాలి, అది కంప్లీట్ అవ్వాలి, తొందరగా మేము బయటకు వచ్చేయాలి, సమస్యల నుంచి బయటకు వచ్చేయాలి, ఏవో మనం అడుగుతూ ఉంటాం. అది సహజం, అంతే కదా. మరి సంసారంలో ఉంటే అటువంటివన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ గోపికలు ఏమి అడుగుతున్నారంట, మేము కూర్తే ఈ ప్రపంచం అంతా కూడా వినబడాలి, పెద్ద ధ్వని రావాలి, అటువంటి శంఖం, తెల్లని శంఖం ఇవ్వండి అంటే ఆ శంఖంతో మేము శ్రీకృష్ణ భక్తులము అని ఈ లోకానికి పరిచయం చేస్తాం. అందుకే మాకు శంఖం కావాలి, ఇస్తాం, తీసుకోండి. మళ్ళీ ఇంకేం కావాలి? మాకు పాంచజన్యంతో పాటు, పాంచజన్యం అంటే శంఖం, పాంచజన్యంతో పాటు ఒక చాందిని కావాలి. చాందిని అంటే గొడుగు, అంటే పలానా వాళ్ళు రోడ్లు పలానా చోటు ఉన్నారు అని తెలియడం కోసమని ఒక చాందిని మాకు ఇవ్వండి అని ఇస్తాను, తీసుకోండి. స్వామి మాకు ధ్వజం కావాలి. ధ్వజం మరి మన వైష్ణవులు కదా మేము. వైష్ణవులు అంటే వైష్ణవులకి ఎవరు? గరుడాడు వారు, గరుడ పక్షి. ధ్వజస్తంభం దగ్గర పైన ఆ గరుడాడు వారు ఉంటారు. అలాగే స్వామివారి వైష్ణవ ఆలయం ఇది అని చూడగానే గుర్తుపట్టడానికి ఇండికేషన్ ఏంటంటే ధ్వజస్తంభం మీద గరుడాడు వారు ఉంటారు, పక్షి. అందులో మాకు ఆ ధ్వజం ఇవ్వండి, ఆ ధ్వజంతో పాటు ఒక జెండా ఇవ్వండి. మేము వైష్ణవ భక్తులు అందరికీ తెలియాలి. ఇంకేం కావాలి? మాకు మంగళ దీపాలు కావాలి. మంగళ దీపాలు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మేము తెలుగుగా అడిగారు గోపికలు, మాకు మంగళ దీపాలు కావాలి. సరే ఇస్తాం, తీసుకుంటాం. ఏంటి నా వస్తువులన్నీ కూడా మీరు అడిగేస్తున్నారు? నాకు చక్రం కావాలన్నారు, ఇచ్చారు. ఆ తర్వాత ధ్వజం కావాలన్నారు, ఇచ్చారు. అంటే నా వస్తువులన్నీ మీరు అడుగుతారు, నన్ను తప్ప. నన్ను అడగట్లేదు తెలియ. ఇప్పుడు లక్ష్మీదేవి ఉంటే ఆవిడ ఎక్కడ ఉంటే నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడ ఉంటే ఆవిడ ఎక్కడ ఉంటుంది. నన్ను ఈవిడ అడుగుతారు ఈ గోపికలు. సరే ఇస్తారు, మంగళ దీపాలు ఇస్తారు, తీసుకోండి. ఇంకా మంగళ వేదాలు చదువుతున్న వాళ్ళు కావాలి. అబ్బో మీ మంది బాగదులు మీ వెనకాల కూర్చున్నారు సరే, గరుడాడు వారు, దక్షిణుల వారు, విశ్వామిత్రులుగా మహామహాబుద్ధులు అందరూ కూడా మీకు స్తోత్రం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు కావాలి. మా వాళ్ళు అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే మంగళ వేదాలు చదివేవారు, మంగళ దీపాలు పెట్టి అమ్మవారు, అలాగే స్వామి యొక్క జెండా, అతను ధ్వజ
ఇది ధ్వజస్తంభం మీద ఎగురుతున్న ఇది ఇలా ఇవన్నీ కూడా నాకు సంబంధించిన పదార్థాలు అడుగుతున్నారు. చాలా సంతోషం. అంటే ఏ జన్మలో కూడా మీకు మేము దూరం అవ్వకూడదు. ఈ జన్మే కాదు, వచ్చే జన్మ, ఆపే జన్మ ఎన్నో లక్షల జన్మలు ఉన్నాయి. ఇంకా నీకు 4,20,000 సంవత్సరాలు ఉంది. ఇంకా 2026లో ఉన్నాము. ఈ 4,20,000 సంవత్సరాలు వచ్చేసరికి ఎన్ని జన్మలు ఎక్కుతాం, ప్రతి ఒక్కరికి కూడా జన్మ వేసుకొని కొన్ని లక్షల జన్మలు ఎక్కుతాం. ఈ జీవుడు ఇప్పుడు మనం చేస్తున్న ఇప్పుడు మీరు భక్తి అనే స్థానంలో చేశారు. ఇన్నాళ్ళు 25 రూపాయలు భక్తి అనే స్నానం చేశారు, కలిసి ముద్దయ్యారు. ఆ స్వామి సంతోషించారు. 25 రోజులు నా కోసం వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళకి నేను ఏదో చెయ్యాలి. ఎందుకంటే పరమాత్మ దేవుడు నిప్పుతాము, మనకు తెలిసినా మనకు తెలియకపోయినా మనకి ఏది మంచో మనకి ఏది చెడో ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు పోవాల్సింది గొంతు పోయింది అని. ఆ విషయాలు తెలుస్తుంది, ఆయన తెలుస్తుంది. మనకి ఏదో ప్రమాదం ఉండాలి. ఆ ప్రమాదాన్ని తప్పించడం వల్ల ఏ భావం పాటేయాలని రాస్తుంటే చిన్నగా జీవ కట్టి వెళ్ళిపోతుంది. కానీ చేయించుకుంటే కానీ ఇలా దుప్పుకుంటే నష్టం అయిపోతుంది చేసుకోండి. కానీ ఆ రోజు ప్రాంతకరంలో తీసింది ఎవరు అయ్యా అంటే ఆ స్వామివారు. అలాగే ఇలా ఎన్నో జరుగుతుంటాయి మన జీవితాల్లో. అందువల్ల స్వామిని తట్టుకొని ఉండాలి. స్వామిని ప్రతి శనివారం కూడా మీరు దర్శనం చేసుకోవాలి. అంటే మీకు ఉత్తమ భక్తులు రావాలి అంటే మార్గాలు చెప్తున్నారు. ఆచార్యులు భక్తులు వారికి అవతలలో ఉందండి చెప్పి సాక్షాత్తు శ్రీనారాయణుడే ఈ భాషలో చెప్తున్నారు. ఆ విధంగా ఈ గోపికలందరూ కూడా వచ్చి ఈ కోరికలు అన్నీ కూడా ఇచ్చారు. వీళ్ళు ఎంత జ్ఞానంగా మాట్లాడతారంటే పూర్వజంలో మా పూర్వీకులు ఏమి చేయలేని మేము చేయము, కొత్తవి ఆనవాయితీలు మేము తేము. ఇక్కడ పూర్వం మన పూర్వీకులు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో, ఏ పద్ధతిలో ఆచరించారో అది మాత్రమే మేము ఆచరిస్తాము. అప్పుడు గోదాదేవితో సమానంగా మేము గోపికలు అన్న భావన మాకు కలుగుతుంది. ఇప్పుడు వస్త్రాలు ఇచ్చారు, అక్కడ నందగోడు వస్త్రాలు ఇచ్చారు. అలాగే శ్రీకృష్ణుడు గుర్రాలకు నీరు ఇచ్చాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు అవి అలసిపోతే నీరు ఇచ్చాడు. అంటే వస్త్రోపాసనలో మనం అనుకున్నాం కదా, నీరు, వస్త్రము, బియ్యము, ఈ మూడు కూడా దానం చేయాలి. ఇవి పాసనలో మీరు దానం చేయడం వల్ల, వస్త్రం దానం చేయడం వల్ల ఒక సంవత్సరం కాపాడుతుంది మిమ్మల్ని. ఒక దేవుడు మనకి ఏమిటి ఇస్తాడు? వస్త్రం ఇస్తాడు, భోజనం పెడతాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు. ఇలాంటివి మనం దేవుడు చేసే కార్యక్రమాలు ఏవైతే మనం చేస్తున్నామో అప్పుడు ఆయన దగ్గరికి ఆ దృష్టిలోనే పెడతాం. అప్పుడు మనకి ఇంకా ఉన్నతమైన జీవితాన్ని ఆ స్వామి వారు ప్రసాదిస్తారు. అదే మన దగ్గర ఉండే ఒక డబ్బులు అనుకోండి, బాగా 10 మంది పురాణం తీసుకొచ్చి మీరు గద్దె తాగట్రా, ఒడిమి తగ్గట్రా అని చెప్పి ఇలా డబ్బులు ఇచ్చారు అనుకోండి, నాశనం చేస్తున్నారు అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వెంటనే వారి దగ్గర ఐశ్వర్యాన్ని మొత్తం లాగేస్తాడు. ఎందుకంటే వారు లోపలుస్తారు, లోపలికి కూడా ఉత్తమమైన స్థితుల్లో స్వామి వారు పెడతారు. అందులో గమనించి ముఖ్యంగా ఈ రోజున పెద్దలు ఆచరించిన విధానాన్ని ఆచరించిన ప్రకారంగా ఓ వట్టభద్ర సాయి ఆ పాట అంటే చాలా ఇష్టం స్వామికి. శ్రీవిల్లిపుత్తూరులో ఒక అక్కడ దగ్గర ఉన్న దివ్య దేశము అంటారు. అంటే 108 దివ్య దేశాలు ఉన్నాయి. వైష్ణవులందరూ కూడా తమ జీవుడు ఉన్నంత కాలంలో, తన శరీరంతో ఉన్నంత వరకు కూడా ఈ 108 దివ్య దేశాలు చూడాలి. 108 దివ్య దేశాలు తిరుపతి ఒకటి, అంటే వైష్ణవ ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా చూసి ఒక 58 దివ్య దేశాలు, 58 గుళ్ళు కేవలం తమిళనాడులోనే ఉన్నాయి. ఈ తమిళనాడులో ఉన్న ఈ 58 దివ్య దేశాలు చూసి మిగతావి కూడా, అంటే 108 దివ్య దేశాలు కూడా చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ దేవాలయాలు. వీటిలో అడుగు పెట్టగానే మన సంకల్పం నెరవేరిపోతుంది. అందులో ముఖ్యమైనది శ్రీరంగము. ఈ శ్రీరంగం నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామం ఉంది. ఆ శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో ఈ ఆండాళ్ళ తల్లి మన స్వామి విష్ణు చిత్తుల వారికి దొరికింది చిన్నతనాల్లో. అయితే అందరికీ కూడా రకరకాల అనుమానాలు రావచ్చు. కాబట్టి మరి ఈవిని పెళ్లి చేసుకుందాం అనుకుంది కదా, ఈవిడ వ్రతం చేసింది కదా, మరి వీళ్ళకి ఆటంకాలు రావా? ఆ సమయంలో ఈవిడ ఇంట్లో రాకుండా ఏం చేసింది అని. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, శ్రీవిల్లిపుత్తూరులో తులసి తోటలో విష్ణు చిత్తుల వారికి దొరికింది అమ్మవారు. మనం చిన్నప్పుడు మన పిల్లల్ని రకరకాలుగా పెంచుకుంటాం, అంటే చదువు నేర్పించడం ఇలాంటి చేస్తూ పెంచుతాం. అక్కడ ఆయన ఏం చేశాడు? చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు దేవుడు చాలా మంచివాడు, ఆయన కథలు ఎలా ఉంది, శ్రీకృష్ణుడి కథలు మాత్రమే చెప్తూ పెంచారు. కరెక్ట్గా ఆమె 5-6 సంవత్సరాల ప్రాంతానికి వచ్చేసరికి, అప్పట్లో మరి బాల్య వివాహాలు ఉండేవి కదా, అందువల్ల 6వ సంవత్సరం వచ్చేసరికి ఆమె అడిగారు,
ఏమా నేను వివాహం చేద్దాం అనుకుంటున్నాను, ఎటువంటి వరకు కావాలి, ఎటువంటి వరకు ఏంటి నాన్న గారు, నా శ్రీకృష్ణుడే పెళ్లి చేసుకుంటాను, నేను ఇంకెవరు నా భర్తగా వద్దు. ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు భర్త చేసుకోవడం ఏంటమ్మా, మనం శ్రీకృష్ణుల్లో ఉన్నాం, రంగనాథుడు అక్కడ శ్రీరంగంలో ఉన్నాడు, మనం ఏదో బాలాకంకరం చేసుకుంటాం అంతే, దేవుడు ఎలా వస్తాడు, ఈ పిచ్చి కానీ అలా అడుగుతాడు తల్లి అని చెప్పి 5 అసలు ఏంటి అని ఆవిడ రీసెర్చ్ చేసింది. ఆవిడ రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు పూర్వకాలంలో మధుర అనే ఊళ్ళో, అంటే శ్రీరంగము, తమిళనాడు, శ్రీవిల్లిపుత్తూరు ఇట్లే ఉన్నాయి దేశాలు, మన భారతదేశాలు దౌర్లో. అప్పుడు కరెక్ట్గా కాశ్మీర్ వైపు మనకి ఎడచెంది భాగంలో మధుర ఉంది. ఆ మధురలో రాధాదేవి ఆలయం, శ్రీకృష్ణ భగవాన్ ఆలయం, వాసుదేవుడు ఆలయం ఉంది. అక్కడ తిరిగాడు. స్వామివారి పుట్టిన ప్రదేశం ఉంది మధురలో. అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ తిరిగాడు కదా, మనకేమో గుర్తులు దొరుకుతాయి, దాన్ని బట్టి మనం ఫాలో చేద్దాం అని డిసైడ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అలా అనుకుని ప్రారంభిస్తూ వెళుతున్న సమయం, వెళ్దాము అని సిద్ధపడిన సమయంలో ఎవరో మధుర నుంచి వచ్చారో ప్రవచనాలు చెప్తున్నారు అని మాట విన్నారు. ఆ ప్రవచనాలు ఏంటి అంటే, ఆ ప్రవచన సారం ఏంటి అంటే, ఆ గోపికలు ఆ కాలంలో బాగా ఇష్టపడేవారట స్వామివారి శ్రీకృష్ణ పరమాత్మ. సమయం ఉందా, పర్వాలేదా? ఆ సమయంలో బాగా ఇష్టపడుతున్నాం అందువల్ల ఆ గోపికలు వీళ్ళందరూ చూసి ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇదేంటి అందరూ వెళ్ళిపోతారు కృష్ణ దగ్గరికి, మీకు పని పాట లేదు, వాడికి ఏ పని లేదు, అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నారు అని ఓ రోజు తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా నిధుల్లో చాలా వేశారు. ఆ ఆడపిల్లలు కృష్ణ అనుకుంటాడు, ఏంటి ఎవరు రావట్లేదు, ఇక్కడ అయిపోయారు, ఎలా అయిపోయారు, వాళ్ళతో మాట్లాడాలి కదా, పాపం రోజు వచ్చేవారు కదా, ఏమైందో అనుకుంటాడు స్వామి. గట్టిగా ఒక 3 నెలలు గడిచింది. ఆ వర్షాలు పట్ల ఆగిపోయి, వర్షాలు పట్ల ఎప్పుడైతే ఆగిపోయి వాళ్ళకి మరి గోవులే ఐశ్వర్యం. ఎప్పుడైతే గోవులు ఆహారం లేకుండా మరి పాలు లేవు, మరి వాళ్ళకి జీవనోపాధి పోతుంది అని చెప్పి నందమూరి దగ్గరికి వచ్చి మీరందరూ కూర్చొని ఇలాగా చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా పూజ చెప్పండి మీరు, మేము చేస్తాము అనగానే అయితే మా కృష్ణుడు చేయిస్తాడు అని చెప్పి ఆ నందగోపు చెప్పడం జరిగింది. వెంటనే కృష్ణుడి దగ్గరికి కృష్ణుడు ఏమన్నాడు, అయితే మేము పిల్లలందరూ మాట్లాడాలి, ఎలా పూజ చేయించాలో చెప్పాలి అని వాళ్ళు సంతోషంగా వచ్చారు. సంతోషంగా ప్రకృతికి వస్తే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ మన్నాడు పూజ చేయాలి, ఇలా సిద్ధపడుతున్నారు, ఎలా చేద్దాం పూజ, ఎలా చేద్దాం, ఏం చేద్దాం. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పారు ఏమని, మీరందరూ కూడా కాచాయని వ్రతము చెయ్యండి. కాచాయని వ్రతము అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారు కొన్ని వరాలు ఇవ్వడానికి సిద్ధపడి ఈ కాచాయని వ్రతము చేయించడానికి వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేశారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఒకవేళ రోజున వారంతా కూడా కూర్చుండగా విపరీతమైన ఆనందాన్ని పొందేస్తున్నారు. ఇంకా చెప్పలేని ఆనందం పొందేస్తున్నారు. ఎక్కువ ఆనందం వచ్చినా, ఎక్కువ బాగా వచ్చినా ప్రాణాలు పోతాయి, హార్ట్ అటాక్ అంటే. ఎక్కువ ఆనందం పెట్టుకుంటే గుండె ఆగిపోతుంది, అది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. అలా ఎక్కువ బాధ వస్తే గుండె ఆగిపోతుంది, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆనందం 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 పొందుతారు, రాసలీలా అవుతాయి అక్కడ. అంటే స్వామివారితో వెళ్ళి నృత్యం చేస్తుంటే ఆయన గమనించారు, వీడు చాలా ప్రమాదంగా ఉన్నది, వీడికి చనిపోయేలా ఉన్నారు, సడన్గా బాగైపోయారు. సడన్గా బాగైపోయేసరికి అందరికీ బాధ కలిగింది, అయ్యో స్వామివారు అయ్యారు. అప్పుడు తర్వాత ఏం జరిగింది అన్నది నేను చెప్తాను. సర్వం కృష్ణార్పణమస్తు.